ఒకప్పుడు ఒక నిరుపేద రైతు ఉండేవాడు. అతను 20 ఏళ్లుగా కష్టపడి ప్రతి పైసాను కూడబెట్టి ఆ డబ్బుతో ఒక మంచి ఇల్లును కట్టుకుంటాడు. ఇల్లు కంప్లీట్ గా పూర్తయిపోతుంది. ఆ తర్వాత తన ఫ్యామిలీతో కలిసి కొత్త ఇంట్లోకి మారడానికి ఒక మంచి రోజును కూడా చూసుకుంటాడు. కొత్త ఇంట్లోకి వెళ్ళడానికి 2 రోజులు ముందుగానే వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వీట్స్ పంచిపెట్టాలని స్వీట్స్ కూడా తీసుకొని వస్తాడు. ఇంతలోనే ఒక పెద్ద భూకంపం వచ్చి అతని ఇల్లు పూర్తిగా కూలిపోతుంది. ఇతను ఎక్కడైతే ఇల్లు నిర్మించుకున్నాడో అక్కడ చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా ఆ ఇంటి వద్దకు చేరి చాలా నిరాశ చెందారు. ఎందుకంటే అతను ఇంత కష్టపడి నిర్మించుకున్న ఇంట్లోకి చేరకముందే ఇల్లు మొత్తం కూలిపోయిందని చాలా మంది అతన్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ పేద రైతు మాత్రం బాధపడకుండా అతను తీసుకొచ్చిన స్వీట్స్ అన్ని అందరికీ పంచడం ప్రారంభిస్తాడు. అక్కడ ఉన్న వారందరూ దీన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇది చూసి అతని స్నేహితుల్లో ఒకడు ఇలా అంటున్నాడు, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఇష్టంగా కొత్తగా కట్టుకున్న ఇల్లు మొత్తం కూలిపోయింది. నీ జీవితాంతం సంపాదన వృధా అయిపోయింది. కానీ నువ్వు సంతోషంగా స్వీట్లు పంచుతున్నావు అని అంటాడు. అప్పుడు ఆ పేదవాడు చిన్న నవ్వు నవ్వి, నీవు ఇప్పుడు జరిగిన దానికోసం ఒకవైపు మాత్రమే ఆలోచిస్తున్నావు కాబట్టి నువ్వు అందులో పాజిటివిటీని చూడలేకపోతున్నావు. కానీ ఈ రోజే ఇల్లు కూలిపోవడం నాకు చాలా మంచిదైంది. అదే నేను ఈ ఇంట్లోకి నా కుటుంబంతో పాటు వచ్చాక ఈ సంఘటన జరిగి ఉంటే నేను, నా భార్య, నా పిల్లలు అందరం కూడా చనిపోయి ఉండేవాళ్ళం. అప్పుడు ఇంతకంటే ఎక్కువ నష్టం జరిగి ఉండేది. కాబట్టి ఏం జరిగినా సరే నా మంచికే జరిగిందని నేను భావిస్తున్నాను అంటాడు. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, మనం అన్నీ కోల్పోయినట్టు భావించే సందర్భాలు చాలా ఉండి ఉంటాయి. కానీ అలాంటి సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనకి జరిగిన దాని గురించి బాధపడడం మానేసి అందులో ఉన్నటువంటి పాజిటివిటీని గమనించి ముందుకు సాగితే నీ జీవితం ఎప్పటికీ కూడా ఆనందమయంగా ఉంటుంది.